వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్. జిల్లా ఎస్పీ గారి ఆదేశాలతో ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న నేరస్తుని అరెస్టు చేసిన శ్రీకాళహస్తి వన్ టౌన్ పోలీసులు. నిందితుడి నుండి 27 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసు సిబ్బంది. నిందితుడు మీదూరు సునీల్ నెల్లూరు జిల్లాలోని నెల్లూరు నగరంలో జోడిగాడి తోట పాత చెక్పోస్టు సమీపంలో జాఫర్ సాహెబ్ కాలువ కట్ట వద్ద నివాసం ఉంటున్నాడు. తాజాగా శ్రీకాళహస్తి సబ్ డివిజన్ పరిధిలో 9 ఇళ్లలో చోరీలు చేసినట్టు పోలీసు వారు గుర్తించారు. పరిసరాల్లో నెల్లూరు టౌను, నెల్లూరు రూరల్, కావలి, తర్వాత పోతే మన దగ్గర నాయుడుపేట, కాళహస్తి, ఇక్కడ అన్నీ కూడా దాదాపు 28 కేసుల్లో ఇతను ముద్దాయిగా ఉన్నాడు. అండ్ ఇతని మీద నెల్లూరులో ఒక డీసీ షీట్ కూడా ఉంది. సో మనము ఈ అఫెండర్స్ గురించి మనం ఎఫర్ట్స్ చేస్తున్న ప్రాసెస్లో మీ అందరికీ తెలిసిందే. లాస్ట్ 2 months నుంచి కూడా ఈ ప్రాపర్టీ కేసెస్ మీద మా ఆఫీసర్స్ అందరూ కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి దాని మీద స్పెషల్ డ్రైవ్ లాగా చేస్తున్నాము. లాస్ట్ 2 నెలల్లో చాలా కేసులు డిటెక్ట్ చేశాము. సో ఆ భాగంగా ఈ ఎఫర్ట్స్ చేస్తున్న క్రమంలో మా కాళహస్తి డిఎస్పీ గారి ఆధ్వర్యంలో, మూర్తి గారి ఆధ్వర్యంలో కాళహస్తి వన్ టౌన్ ఇన్స్పెక్టర్ గోపి వాళ్ళ క్రైమ్ టీం కూడా ఈ సునీల్ అనే అతన్ని నిన్న పట్టుకోవడం జరిగింది. అతన్ని ప్రశ్నించిన తర్వాత అతని దగ్గర నుంచి మనము దాదాపు 248 గ్రాముల బంగారము, అతని నుంచి ఒక 3 బైక్స్, అట్లాగే అతను వాడినటువంటి పనిముట్లు ఏదైతే ఉన్నాయో గ్లోవ్స్, చిన్న ఇరగొట్టిన క్రోబార్ ఒకటి, తర్వాత స్క్రూ డ్రైవర్ ఒకటి, ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇవి అన్నీ కూడా దాదాపు మనకు 9 కేసెస్లో, అంటే కాళహస్తి 1 టౌను, 2 టౌను, తొట్టంబేడు, బిఎన్ కండ్రిగా, నాయుడుపేట, గూడూరు, ఇట్లా ఈ పలు పోలీస్ స్టేషన్ సంబంధించిన 9 కేసుల్లో సంబంధించిన ప్రాపర్టీని మనం అతని నుంచి స్వాధీనపరచుకోవడం జరిగింది. ఈ 248 గ్రాములు అంటే దాదాపు మనకు 28 లక్షల రూపాయల విలువ కలిగినటువంటి ఈ ప్రాపర్టీ. అండ్ ఈ సందర్భంగా ఇంకొక విషయం ఏంటంటే, జస్ట్ ఫర్ స్టాటిస్టిక్స్ పర్పస్, లాస్ట్ 2 నెలల్లో, లాస్ట్ టైం కూడా చెప్పున్నాను, లాస్ట్ నెలల్లో మన తిరుపతి జిల్లాలో దాదాపు మనము ఒక 75 మంది దాకా ఈ అఫెండర్స్, చిన్న పెద్ద అంతా, సెల్ ఫోన్ అఫెండర్స్ కావచ్చు, మన విష్ణు నివాసంలో చేసేటటువంటి బ్యాగ్ లిఫ్టర్స్ కావచ్చు, హెచ్పి అఫెండర్స్ కావచ్చు, దాదాపు 75 మంది దాకా అరెస్ట్ చేసి వాళ్ళ నుంచి